హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరాము. అప్పటి నుంచి మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే ఇండియా నుంచి మా పిల్లలు వచ్చారు కాబట్టి. మా పిల్లలైతే ఇవన్నీ చూసినవే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇండియా నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళతోటి తిరిగినట్టు, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్నీ చూసేస్తున్నాము. అక్కడ కనిపిస్తున్న ఆ టవర్ గురించి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అదైతే టెలికమ్యూనికేషన్ టవర్, దీన్ని మురుగాబ్ టవర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రోడ్డు అంతా బీచ్ రోడ్డు. నైట్ టైం అయితే ఈ బీచ్ రోడ్డు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఉండే పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా రకరకాల అందమైన లైట్లతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న చెట్లన్నీ కూడా ఖర్జూరం చెట్లే. ఇక్కడైతే ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సముద్రం ఒడ్డునైతే చాలా అందంగా ఉంది, అలాగే చాలా చల్లగా కూడా ఉంది. చలికాలం అయితే ఇక్కడికి రావడం చాలా కష్టము. ఎండాకాలం అయితే మరీ వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా కష్టము. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. బీచ్కి రావాలంటే ఇదే సరైన సమయము. లాస్ట్ టైం అయితే ఒకసారి అల్బహార్ ఎంటర్టైన్మెంట్ హిస్టారికల్ విలేజ్ అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. అదైతే పగలైతే అలా ఉంటుంది. ఇప్పుడైతే నైట్ టైం ఈ హిస్టారికల్ విలేజ్ అంతా చాలా అందంగా ఉంటుంది. అందులో ఇప్పుడైతే రంజాన్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కువైటీ వాళ్ళు చాలా అంటే చాలా మంది వచ్చున్నారు. ఈ హిస్టారికల్ విలేజ్ లోపలికి వెళ్ళగానే ఒకవైపున పెద్ద బోట్ కనిపిస్తుంది, మరోవైపున అంతా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. మా పాప అయితే ఇంతకుముందు వచ్చింది కాబట్టి తనకు ఎటు వెళ్ళాలో బాగా తెలుసు. అందుకే మమ్మల్ని వదిలేసి తనకు నచ్చినట్టు వెళ్ళిపోతోంది. కువైట్లో అయితే ఇక్కడ ఆడవాళ్లకు చాలా సేఫ్గా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా కొన్ని ఘోరాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. మేముండే ఏరియాకి కొంచెం దగ్గరలోనే ఒక పాపని కిడ్నాప్ చేశారంట. అప్పటి నుంచి మాకు పాపని ఒంటరిగా వదలాలంటే భయమేస్తోంది. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు పగలు వచ్చాం కాబట్టి అంత అందంగా కనిపించలేదు. అయితే ఇప్పుడు రాత్రుల్లో ఈ లైట్లన్నీ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది. ఇక్కడైతే అంగళ్ళు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అన్ని అంగళ్ళు మూసేస్తున్నారు, 1-2 మాత్రమే తెరుచున్నారు. ఇప్పుడైతే చాలా అంటే చాలా అంగళ్ళు ఉన్నాయి. ఇక్కడైతే ఒక అంగడిలోకి వచ్చాము. ఇవైతే వీళ్ళెవరో అమ్మరంట. ఇవి చాలా సంవత్సరాల ముందు మోడల్స్ అంట. అవన్నీ చూడ్డానికి ఇక్కడ పెట్టారంట. ఇక్కడైతే చాలా రకాల వస్తువులు, మనం చూడనటువంటి మోడల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఒక బ్యాగ్ కనిపిస్తోంది. అదైతే ఏదో పాము తల, పాము స్కిన్తో చేసినట్టుంది. ఇవన్నీ ఒరిజినల్ వాటితోనే చేశారని అడిగాను. అతనైతే అవుననే చెప్పాడు. ఇదైతే తాబేలుకు పైన శరీరం పైన కప్పుకొని ఉంటుంది కదా, అది అంట. ఇక్కడైతే మొసలి తల కూడా ఉంది. అయితే ఇవన్నీ నిజమైనవో కాదో తెలియదు, ఇతను మాత్రమే ఇవన్నీ ఒరిజినలే అని చెప్తున్నాడు. ఇక్కడున్న అతనైతే హిందీలోనే మాట్లాడుతున్నాడు. ఇవన్నీ అమ్మడానికి కాదు, చూడడానికి మాత్రమే అని చెప్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇవైతే లైటర్స్ అంట. అంటే సిగరెట్ వెలిగించుకోవడానికి ఉపయోగిస్తారు కదా అవి. అయితే ఇవి చాలా ముందు మోడల్స్. ఇక్కడైతే పక్కనే ఒక షాప్ ఉంది. అందులో అయితే రకరకాల బోట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి పెద్ద పడవ ఎంత అని అడిగాము. అదైతే మన ఇండియా డబ్బులు అయితే 1,66,000 రూపాయలు చెప్పాడు. ఆ పడవ పైన 2 చిన్న చిన్న పడవలు కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్ ఎంత అని అడిగాము. అదైతే ఒక్కొక్కటి 33,000 రూపాయలు చెప్పాడు మన ఇండియా డబ్బులు అయితే. అంటే ఇక్కడ దినార్లలో, నేను ఇండియాలో మీకు అర్థమవుతుందని ఇండియా డబ్బుల్లో చెప్తున్నాను. ఇక్కడ కువైట్లో ఇలాంటి పడవలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. కువైట్ డబ్బు నోట్ల పైన కూడా ఈ పొడవ బొమ్మ అనేది ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలు చాలా బాగున్నాయి కదా. ఒకప్పుడు కార్లు, ఎలాంటి వాహనాలు లేనప్పుడు అలాంటి డబ్బాలలోనే వీళ్ళు ఆయిల్ నింపుకొని అమ్మేవాళ్ళంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ తట్టలు, బుట్టలు ఇవన్నీ కూడా చేతితో అల్లినటువంటి అల్లికలే. ఇవి ఇలాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయి. వేడివేడిగా చేసినటువంటి రోటీలను ఇప్పటికి కూడా ఇందులో పెడుతూ ఉంటారు. ఇక్కడైతే మా పాపకు ఒక విసనకర్ర కనిపించింది. ఇంతకుముందు అయితే మా పాపకు గిరిగేయంలో ఇలాంటిదే చిన్న విసనకర్ర వచ్చినప్పుడు తను చాలా స్పెషల్గా ఫీల్ అయింది. ఇక్కడ పెద్ద విసనకర్రను చూసి తను చాలా హ్యాపీగా ఉంది. ఈ విలేజ్లో అయితే ఆడుకోవడానికి పిల్లలకు రకరకాల గేమ్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలా నైట్ అయిపోయింది. మా పాప అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుగుతూనే ఉంది. పాపం తనకి చాలా ఆకలేస్తోందంట. అందుకే ఇక్కడ తనకు నచ్చినటువంటివి తెచ్చుకొని కూర్చొని తింటోంది. పై ఫ్లోర్లో అయితే కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది. సముద్రం అంతా కనిపిస్తుందని పైకి వెళ్ళాము. అక్కడైతే ఈరోజు కువైటీ వాళ్ళు చాలామంది వచ్చున్నారు. అయితే కూర్చోవడానికి ఎక్కడ ప్లేస్ కూడా లేదు. వాతావరణం అయితే చాలా బాగుంది. అందుకే ఈ విలేజ్ అంతా చాలాసేపు చూసి ఆ తర్వాత ఇంటికి బయలుదేరేటప్పుడు ఇక్కడ చూడండి, మన ఇండియా వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అక్కడ దూరంగా సముద్రంలో కనిపిస్తున్నవే నీళ్లపైన నిర్మించిన బ్రిడ్జ్ పైన ఉన్న లైట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.